ఏడుకొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ నమస్కారం. ఫ్రెండ్స్, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో అత్యద్భుతంగా ఇంగ్లీష్ నేర్చుకునే మహా ఆంగ్ల యజ్ఞం అమీర్పేట్ క్యాంపస్లో ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ విద్యా సంస్థలో జరుగుతుంది. ఇది సమ్మర్ కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది విద్యార్థులు ఇక్కడ వచ్చి ఉన్నారు. మీరు కూడా లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసేయండి. 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళిపోండి. ఇక్కడ పెన్ను పేపర్ లేకుండా 90% ప్రాక్టీస్ సెషన్సే ఉంటాయి. ఇక్కడ ఒకటి 10 hours బ్యాచ్ ఉంటుంది, మార్నింగ్ 7 to ఈవినింగ్ 7. ఇది ఆఫ్లైన్ ట్రైనింగ్, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్. ఇంకొకటి 6 hours ట్రైనింగ్ ఉంటుంది, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5. ఇంకొకటి 3 hours ట్రైనింగ్ కూడా ఉంటుంది, డైలీ 3 hours. డైలీ 3 hours బ్యాచ్ ఉంటుంది, 6 hours బ్యాచ్ ఉంటుంది, 10 hours బ్యాచ్ ఉంటుంది. మీకు ఏది నచ్చితే అందుట్లో జాయిన్ కండి. లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసిండి. ఇక్కడ అమీర్పేటలో చాలా హాస్టల్స్ ఉంటాయి. జస్ట్ 20 days నాతో జర్నీ చేయండి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కళని మీ మదిలో పెట్టుకున్నారు కదా. మీ మదిలో ఎన్ని రోజులు పెట్టుకుంటారు చెప్పండి. మీరు గదిలో కనిపించండి, మీరు నా ముందల గదిలో ఉండండి. మీ మదిలో ఉండే లక్ష్యాన్ని నేను నిజం చేస్తాను. మీ కోరికను నెరవేర్చడానికి నేను విశ్వ ప్రయత్నం చేస్తాను మీ సహకారంతో. కాబట్టి హైదరాబాద్కి వచ్చేసేయండి, ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి కలం కాగితం లేకుండా. సో ఇప్పుడు Day 3 క్లాస్ కదా. ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం ఫ్రెండ్స్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ నేర్చుకుంటున్నాం. అసలు ఈ టెన్స్ని ఎప్పుడు వాడాలి? టెన్స్లో ఉంది చూడండి, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, అంటే భవిష్యత్తులో చేసే పనులను తెలియజేయటకు. భవిష్యత్తు అంటే చాలామంది మేము అనుకుంటాం, ఓహో నేను 10 years తర్వాత నేను అమెరికాకి వెళ్తాను, 10 years తర్వాత వేసేటివి, లేదా నేను వచ్చే సంవత్సరం ఒక కారు కొంటాను, ఇట్లా ఎప్పుడో అంటే చాలా కాలం తర్వాత చేసే పనులు అని అనుకుంటాం మనం. ఫ్యూచర్ అంటే లేదు, ఒక 10 seconds తర్వాత ఒక పని చేస్తుంటే కూడా ఫ్యూచరే, 10 సంవత్సరాల తర్వాత చేస్తుంటే కూడా ఫ్యూచరే. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే ప్రతి పనిని మనం ఈ టెన్స్లో చెప్పొచ్చు. సింపుల్ ఫ్యూచర్ అంటే ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు ఫ్యూచర్లో చేసే పనులండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు మీకు ఆహ్వానం పలికాను హైదరాబాద్కు రండి అని. మీరు రావాలని నిర్ణయం తీసుకున్నారు. నేను అడుగుతున్నా ఎప్పుడు వస్తారండి అని అడుగుతున్నా. నేను రేపు వస్తా సార్ అని అనాలి. ఈ టెన్సే. నేను అంటే అయ్యి కదా, సబ్జెక్ట్ వెంటనే విల్లు వాడాలి. భవిష్యత్తులో చేసే పనులకు సూత్రం ఏంటి? ఫస్ట్ సబ్జెక్ట్ వెంటనే విల్లు తీసుకోవాలి. ఐ విల్ కమ్ టుమారో అనాలి. ఒకసారి సూత్రం చూస్తారా? ఈ టెన్స్ యొక్క సూత్రం చూడండి స్క్రీన్ పైన. సింపుల్ ఫ్యూచర్ అనే హెడ్డింగ్ కనిపిస్తుంది కదా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ టెన్స్లో షెల్ కూడా వాడతారు, షెల్ ఏం అక్కర్లేదు. విల్ అనేది అన్ని సబ్జెక్ట్స్కి వాడచ్చు. అవి కూడా షెల్ కూడా వాడచ్చు, ఐ తర్వాత ఉయి తర్వాత. కానీ విల్ అనే హెల్పింగ్ వర్బ్ని అన్ని సబ్జెక్ట్స్కి వాడతాం కాబట్టి షెల్ అక్కడ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్వాలేదు. రైట్. సో సూత్రం సబ్జెక్ట్ ప్లేస్, సరే పర్వాలేదు. నేను మీకు స్క్రీన్లో షెల్ విల్లు 2 కూడా రాస్తున్నాను, కానీ ఎక్కువగా మీరు విల్లే వాడండి. సబ్జెక్టు షెల్ ఆబ్లిక్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. షెల్ ఇక్కడ లేకపోయినా పర్వాలేదు. షెల్ ఎప్పుడు వాడతాము? ఐ ఉయి అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు షెల్ వాడాలి. యూ దే హీ షిట్ ప్లస్ ఇతర సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు విల్లు వాడాలి. కానీ విల్లు అన్ని సబ్జెక్ట్స్కి కూడా వాడచ్చు. ఇప్పుడు మనం ఈ సూత్ర ప్రకారంగా వాక్యాలు చూద్దాం. నేను రేపు ఒక సినిమా చూస్తాను అని చెప్పాలి. ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అని చెప్పాలి. ఐ షెల్ వాచ్ ఏ మూవీ టుమారో అని కూడా చెప్పొచ్చు. ఐ తర్వాత షెల్ వస్తుంది, విల్ వస్తుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ వీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అనొచ్చు, వీ షెల్ వాచ్ ఏ మూవీ టుమారో అనొచ్చు. మేము రేపు సినిమా చూస్తామంటే. ఇంకా ఇప్పుడు యూ నుంచి అన్ని సబ్జెక్ట్స్కి ఓన్లీ విల్ మాత్రమే రావాలి. యూ విల్ వాచ్ ఏ మూవీ టుమారో, మీరు రేపు ఒక సినిమా చూస్తారు. దే విల్ వాచ్ ఏ మూవీ టుమారో, వారు రేపు ఒక సినిమా చూస్తారు. హీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో, అతడు రేపు ఒక సినిమా చూస్తాడు. షీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో, ఆమె రేపు ఒక సినిమా చూస్తుంది. ఇలా భవిష్యత్తులో చేసే పనులను తెలియజేటకు ఈ టెన్స్ను వాడతాం. 6 సబ్జెక్ట్స్ చేత అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ చూద్దాం. బాబు నీ పేరు ఏం పేరు? బాబు. సురేష్. ఇక్కడ నా ముందర సురేష్ అనే విద్యార్థి ఉన్నాడు. సురేష్ రేపు ఒక సినిమా చూస్తాడు. సురేష్ అంటే సబ్జెక్ట్ కదా. సురేష్ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. బాబు మీ సిస్టర్ పేరు చెప్పండి. మీ సిస్టర్ పేరు. ఇప్పుడు నా ముందర ఒక అబ్బాయి ఉన్నాడు, కెమెరామ్యాన్. ఈ అబ్బాయి వాళ్ళ సిస్టర్ పేరు అనితనంట. అనిత రేపు ఒక సినిమా చూస్తుంది. ఎలా చెప్పాలి? అనిత సబ్జెక్ట్. అనిత విల్ వాచ్ ఏ మూవీ టుమారో. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా నాన్న ఒక సినిమా చూస్తాడని చెప్పాలి. నేను మా నాన్న గురించి చెప్తున్నా. మా నాన్న అనేది ఇక్కడ సబ్జెక్ట్, మై ఫాదర్ అనేది. మై ఫాదర్ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. మా అమ్మ రేపు సినిమా చూస్తుంది. మై మదర్ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. సో మా అమ్మ అయినా మీ అమ్మ అయినా ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరి గురించి చెప్పినా ఫస్ట్ వాళ్ళని ఇక్కడ రాయండి సబ్జెక్ట్ ప్లేస్లో. వెంటనే విల్ వస్తుంది, వెంటనే V1 వస్తుంది. సో సింపుల్ ఫ్యూచర్లో 1,000,000 వాక్యాలు రాసినా సరే ప్రతి వాక్యంలో వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. 1,000,000 వాక్యాలు రాసినా సరే సబ్జెక్ట్ వెంటనే విల్లు తీసుకోవాలి, విల్లు వెంటనే V1 తీసుకోవాలి. విల్లు స్పెల్లింగ్ ఏంటి? WILL. W తర్వాత ఏముంది? ఐ ఉంది. ఐ చూడ్డానికి 1 లాగా కనిపించట్లేదా? కాబట్టి విల్లు వచ్చినప్పుడు వర్బ్ కూడా మొదటి రూపంలోనే ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సింపుల్ ఫ్యూచర్ అంటే ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేసే పనులను తెలియజేస్తుందండి. ఈ రోజు నుంచి ఏదైనా సరే నేను వెళ్తాను వస్తాను ఫ్యూచర్లో మిమ్మల్ని ఎవరైనా పిలుస్తారు
రేపు వస్తారంటే ఐ విల్ కమ్ అనాలి. రేపు నేను మిమ్మల్ని కలుస్తానంటే ఏమనాలి? ఐ విల్ మీట్ యూ టుమారో అనాలి. నేను రేపు ఒక బైక్ కొంటానంటే ఏమనాలి? ఐ విల్ బై ఏ బైక్ టుమారో అని చెప్పాలి. ఓకే, నేను రేపు ఒక లెటర్ రాస్తానంటే ఐ విల్ రైట్ ఏ లెటర్ టుమారో. ఇట్లా ఏదైనా సరే ఒక పని చేస్తాను ఎప్పుడు? ఫ్యూచర్లో. అది సెకండ్ తర్వాత కావచ్చు, శతాబ్దం తర్వాత కావచ్చు. చేసే పనులన్నిటికీ సబ్జెక్ట్ వెంటనే విల్లు వెంటనే V1 తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా అబ్జెక్ట్. ఇదండి ఈ టెన్స్ గురించి. హమయ్య అయిపోయింది టెన్స్ గురించి అనుకుంటున్నారు కదా. ఏమైందండి? ఓన్లీ ఇంట్రడక్షన్ జరిగింది. ఈ టెన్స్ని ఎప్పుడు వాడాలో చెప్పాను, భవిష్యత్తులో చేసే పనులు. మహా అంటే సూత్రం చెప్పాను. సబ్జెక్ట్ తర్వాత షెల్ విల్లు, V1 తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ వస్తాయి లేదా ఆబ్జెక్ట్ అని. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించిన. ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో, వీ విల్ వాచ్ ఏ మూవీ, యూ విల్ వాచ్ ఏ మూవీ, దే విల్ వాచ్ ఏ మూవీ, హీ విల్ వాచ్ ఏ మూవీ, షీ విల్ వాచ్ ఏ మూవీ, సురేష్ విల్ వాచ్ ఏ మూవీ, అనిత విల్ వాచ్ ఏ మూవీ, మై మదర్ విల్ వాచ్ ఏ మూవీ, మై ఫాదర్ విల్ వాచ్ ఏ మూవీ అన్నాను. ఏ సబ్జెక్ట్ అనే ఒకటి తీసుకొని విల్లు తర్వాత V1 అని చెప్పారు. ఇంతటితో ఈ టెన్స్ ఎట్లా అయిపోతుంది చెప్పండి? మీరు ఓన్లీ పాజిటివ్లు మాత్రమే నేర్చుకున్నారు. అంటే ఎవరైనా ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్పడం ఒకటే నేర్చుకున్నారు. మీరు ఇంకా వీడియోని ఆపేద్దామని అనుకుంటున్నారు. అసలైన కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఓన్లీ పాజిటివ్లు నేర్చుకున్నారండి. ఈ పాజిటివ్ల వల్ల ఏం అద్భుతాలు జరుగుతాయి చెప్పండి? వేరే వాళ్ళు ప్రశ్న ఇస్తే మహా అంటే మీరు ఆన్సర్స్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఏమండి మీరు రేపు సినిమా చూస్తారా అంటే మీరు ఏమంటారు? అవును నేను చూస్తాను. ఎస్ ఐ విల్ వాచ్ అంటారు. మీరు నన్ను అడగండి చూద్దాం. సార్ మీరు రేపు సినిమా చూస్తారా అడగండి. మీరు రేపు సినిమా చూస్తారా? తెలుగులో కాదు, ఇంగ్లీష్లో అడగండి. ఎట్లా అడుగుతారు? ప్రశ్న ఎట్లా స్టార్ట్ అవుతాయి? హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతుంది. విల్ యూ వాచ్ ఏ మూవీ టుమారో? మరి ప్రశ్నలు నేర్చుకోరండి, ఎందుకు స్కిప్ చేస్తారు చెప్పండి? సో డీప్గా నేర్చుకోండి. ఒక్కొక్క టాపిక్ మినిమం నేను 20 నిమిషాల టైం తీసుకొని టీచింగ్ చేస్తున్నాను మీకోసం, చాలా డీప్గా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ABCDF అనే కొత్త టెక్నిక్ ద్వారా ఈ టాపిక్ని డీప్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 6 రకాల వాక్యాలను నేర్చుకుందాం. అసలు ఈ ABCDF అంటే ఏంటో తెలుసా? ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. A నుంచి F వరకు 6 లెటర్స్ ఉన్నాయన్నమాట. అంటే ఈ టెన్స్లో 6 రకాల వాక్యాలను నేర్చుకోబోతున్నాం. శుభవార్త. మెమరీ జీనియస్ AS రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతదేశ స్పోకెన్ ఇంగ్లీష్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్యాంపస్ ని మన హైదరాబాద్ మహానగరంలో ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో స్థాపించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. AS రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. AS రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి AS రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. AS రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ముందుగా మనం ఏ చూద్దాం. స్క్రీన్ పైన మీకు ఏ కనిపిస్తుంది కదా. ఏలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే పాజిటివ్ సెంటెన్సెస్. ఈ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా నిర్మించాలంటే, ఇది చూడండి, ఒక వాక్యం కనిపిస్తుంది కదా. యూ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అంటే నీవు రేపు ఒక సినిమా చూస్తావు. స్టార్టింగ్లో సబ్జెక్ట్ వచ్చింది. పాజిటివ్ సెంటెన్సెస్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉంది.
సబ్జెక్ట్ ఉంటుంది. ఇవి ఇక్కడ యూ బదులు నీవు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకో. యూ విల్ వాచ్ ఏ మూవీ, దే విల్ వాచ్ ఏ మూవీ, హీ విల్ వాచ్ ఏ మూవీ, షీ విల్ వాచ్ ఏ మూవీ, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ బి నెగటివ్ సెంటెన్సెస్. మనం బిలో ఏం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే నెగటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం. చూడండి వాక్యం కింద ఉంది కదా, యూ విల్ నాట్ వాచ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా చూడరు. ఇక్కడ యూ ప్లేస్ లో దే రాసుకోండి, దే విల్ నాట్ వాచ్. షీ రాసుకోండి, షీ విల్ నాట్ వాచ్. ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి. సూత్రం అయితే ఇది. ఇట్లా బిలో నెగటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇప్పుడు సిలో ఏం నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు అనమాట. మరి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ ఎట్లా స్టార్ట్ అయితే, టెన్స్ ఏదైనా సరే మీరు ఇప్పటి వరకు 2 టెన్సులు విన్నారు ఆల్రెడీ. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ అయినా నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ అయినా సరే అసలు ఎస్ నో క్వశ్చన్స్ అంటేనే హెల్పింగ్ వర్బ్స్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అయ్యే ప్రశ్నలను ఎస్ నో క్వశ్చన్స్ అంటారు. సో మరి ఈ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏది? విల్. చూడండి వాక్యం చూడండి, విల్ యూ వాచ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా చూస్తారా? వారు చూస్తారంటే విల్ దే వాచ్, అతడు చూస్తాడంటే విల్ హీ వాచ్, ఆమె చూస్తాడంటే విల్ షీ వాచ్. మీరు ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి, ఫస్ట్ విల్ తీసుకోండి, తర్వాత సబ్జెక్ట్ రాయండి. ఇది పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. నెక్స్ట్ ఇప్పుడు డీలో ఏం నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. వాక్యం చూడండి కింద, వోంట్ హీ వాచ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా చూడరా. వోంట్ అంటే ఏంటి? విల్ ప్లేస్ నాట్ వోంట్ అయిందనమాట. మీరు చూడరా అంటే వోంట్ హీ వాచ్, మీరు చూడరంటే విల్ యూ నాట్ అని కూడా అనొచ్చు. కానీ షార్ట్ కట్లో వోంట్ యూ అంటున్నాం, విల్ ప్లేస్ నాట్ అని వోంట్ హీ వాచ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా చూడరా. మరి వారు చూడరంటే వోంట్ దే. జస్ట్ యూ ప్లేస్లో దే రాసుకోండి. అతడు చూడరా అంటే అక్కడ హీ రాసుకోండి. ఆమె చూడరా అంటే షీ రాసుకోండి. వోంట్ హీ వాచ్, వోంట్ దే వాచ్, వోంట్ హీ వాచ్, వోంట్ షీ వాచ్. నెక్స్ట్ ఇప్పుడు ఈలో ఏం నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ అంటే పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా చూడండి. వై విల్ యూ వాచ్ ఏ మూవీ టుమారో. నువ్వు రేపు సినిమా ఎందుకు చూస్తావు? ఎగ్జామ్ పెట్టుకొని మరో 2 రోజులలో ఎగ్జామ్స్ ఉన్నాయి, నువ్వు రేపు సినిమా ఎందుకు చూస్తావు అంటాం. వై విల్ యూ వాచ్ ఏ మూవీ టుమారో. ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఎట్లా స్టార్ట్ అయింది? స్టార్టింగ్లో డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంది. వారు ఎందుకు చూస్తారు? వై విల్ దే వాచ్. అతడు ఎందుకు చూస్తాడు? వై విల్ హీ వాచ్. ఆమె ఎందుకు చూస్తుంది? వై విల్ షీ వాచ్. ఇదండి పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇంకా చిట్ట చివరిది వచ్చేసి ఎఫ్లో ఏం నేర్చుకుంటున్నారంటే నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. వై సెంటెన్స్ చూడండి, వై వోంట్ హీ వాచ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా ఎందుకు చూడరు? వారు ఎందుకు చూడరంటే వై వోంట్ దే వాచ్ అనండి. ఆమె అంటే వై వోంట్ షీ వాచ్ ఏ మూవీ టుమారో అని చెప్పండి. ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి, రూల్స్ అయితే ఇవే ఉంటాయి. సో మొత్తానికి మీరు ఏం నేర్చుకున్నారు? 6 రకాల వాక్యాలను నేర్చుకున్నారు. ఒకసారి స్క్రీన్ పైన 6 రకాల వాక్యాలను ఒకే దగ్గర చూద్దామా స్క్రీన్ పైన. సరే చూడండి. అంటే ABCDF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్ అన్నాను కదా. అంటే ఇంత డీప్గా కనుక నేర్చుకుంటే మీరే అంటారు ఒక్కొక్క టాపిక్లో 6 రకాల వాక్యాలను నిర్మించడం నేర్చుకుంటే అరే ఇంగ్లీష్ ఏంటి ఇంత ఈజీగా ఉంది, ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్ అని మీరు కూడా అంటారు. ABCDF అంటే అదే. చూద్దాం ఇప్పుడు 6 రకాల వాక్యాలు చూద్దాం. ఏలోనేమో పాజిటివ్ సెంటెన్సెస్, బిలోనేమో నెగిటివ్ సెంటెన్సెస్, సిలో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, డిలో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, ఈలో పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఎఫ్లో నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఎగ్జాంపుల్స్ చూడండి. ఫస్ట్ ఏ అంటే పాజిటివ్ సెంటెన్సెస్ కదా. యూ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అంటే మీరు రేపు ఒక సినిమా చూస్తారు. నెక్స్ట్ బి చూడండి, నెగిటివ్ సెంటెన్సెస్. యూ విల్ నాట్ వాచ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా చూడరు. నెక్స్ట్ సి అంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. విల్ యూ వాచ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా చూస్తారా. నెక్స్ట్ డి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. వోంట్ యూ వాచ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా చూడరా. ఈ పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వై విల్ యూ వాచ్ ఏ మూవీ టుమారో. నువ్వు రేపు ఒక సినిమా ఎందుకు చూస్తావు. ఎఫ్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వై వోంట్ యూ వాచ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా ఎందుకు చూడరు. చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ABCDF అనే ఫార్ములా ద్వారా మీరు ఈ సింపుల్ ఫ్యూచర్లో ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక వర్బ్ తీసుకొని 6 రకాల వాక్యాలని మీరు ఒకే దగ్గర నేర్చుకున్నారు. సో మీరేం చేస్తారంటే షీ అనే సబ్జెక్ట్ తీసుకొని ఇవే వాక్యాలను అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, పాజిటివ్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, పాజిటివ్ నెగిటివ్ 6 రకాల వాక్యాలను మీరు సొంతంగా రఫ్లో రాయండి. ఫస్ట్ రాసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వేరే సబ్జెక్టు అంటే షీ లేదా హీ మీకు నచ్చిన సబ్జెక్ట్. నేను ఇక్కడ యూ ఇచ్చాను కదా, మీరు వేరే సబ్జెక్ట్ తీసుకొని 6 రకాల వాక్యాలని పాజిటివ్ నెగిటివ్ అట్లా టైప్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇది మీరు విన్నారు. మీరు ఒకవేళ ఇక్కడ ASRDC స్పోకెన్ ఇంగ్లీష్ అమీర్పేట్ క్యాంపస్కి వచ్చి మీరు ఇక్కడ జాయిన్ అవుతే ఇక్కడ టీచింగ్ క్లాస్ రూమ్లో ఎలా ఉంటుంది, ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలని ఉంది కదా మీకు. ఒకసారి చూడండి. ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్దాం పదండి. కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసేయండి. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థి లోకానికి మీ ASRD నమస్కారం. ఫ్రెండ్స్, సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సమ్మర్లో ఇంట్లో ఉండే బదులు ఇనిషియేట్కి వచ్చేస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటారు కదా. ఇదిగో చూడండి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. వీళ్ళు కలం కాగితం లేకుండా
కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి హైదరాబాద్ రావడం జరిగింది. మీలో ఎవరికైనా ఆంగ్లం నేర్చుకోవాలనే అత్యంత ఆసక్తి కనుక ఉంటే మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్కి వచ్చేసిండి. ఇక్కడ కలం కాగితం లేకుండా ABCDF అనే టెక్నిక్ ద్వారా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహా ఆంగ్ల యజ్ఞం ఇక్కడ అమీర్పేట హైదరాబాద్లో జరుగుతుంది. ASRDC స్పోకెన్ ఇంగ్లీష్ అయినా ఆంగ్ల యజ్ఞం అన్న ఒకటే. ఇది అమీర్పేటలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విన్నారు కదా, మీలాగే వీళ్ళు కూడా విన్నారు ఇదే టెన్స్. మరి ఇప్పుడు ఈ టెన్స్లో ABCDF అనే టెక్నిక్ ద్వారా 6 రకాల వాక్యాలు వీళ్ళు ఎంత అలవకగా చెప్పేస్తున్నారో ఒకసారి చూద్దాం. బాబు లేవేట, నీ పేరేం పేరు బాబు? మై నేమ్ ఇస్ సంజు. రైట్. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్లో నేను ఒక పాజిటివ్ సెంటెన్స్ ఇస్తాను, దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. ఆమె రేపు ముంబై వెళ్తుంది. ఆమె షీ విల్ గో టు ముంబై. షీ విల్ గో టు ముంబై టుమారో. రైట్ ఆన్సర్. క్లాప్స్ ఫర్ హిమ్. వెరీ గుడ్. శ్రీరామ్ బేట. ఇప్పుడు నెగిటివ్ బాబు. ఆమె రేపు ముంబై వెళ్ళదు. She won't go to Mumbai tomorrow. రైట్ ఆన్సర్. రైట్. సబ్జెక్ట్ షీ చూడండి. ఇప్పుడు పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. సి అంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్. ఒకసారి ABCDF చూపించండి. నిల్చోండి ఒకసారి ABCDF. సో ఇక్కడ ఏ టాపిక్ టీచింగ్ చేసినా ABCDF అనే కొత్త టెక్నిక్ ద్వారా టీచింగ్ చేస్తున్నాం. ABCDF అంటే ఏంటి బేటా? ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మరొకసారి చెప్పండి. ఎస్, ABCDF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. ఎందుకు ఈ హెడ్డింగ్ పెట్టామంటే ఏ టాపిక్ నేర్చుకున్నా ఇక్కడ ఉండే విద్యార్థులు ఓన్లీ పాజిటివ్ వాక్యాలు నేర్చుకోవట్లేదు, ప్రతి టాపిక్ని డీప్గా నేర్చుకుంటున్నారు. అంటే ప్రతి టాపిక్లో పాజిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, నెగిటివ్ ఆన్సర్స్ ఎలా చెప్పాలి, ప్రశ్నించడం ఎలా, పాజిటివ్ వేసిన క్వశ్చన్స్ ఎలా, నెగిటివ్ వేసిన క్వశ్చన్స్ ఎలా, అలాగే పాజిటివ్ WH క్వశ్చన్స్ ఎలా, నెగిటివ్ WH క్వశ్చన్స్ ఎలా, ఇంత డీప్గా నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ టెక్నిక్కి ABCDF అనే పేరు పెట్టామో అందుకోసం. ఇంత డీప్గా ఒక్కొక్క టాపిక్ని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరూ ఏమంటారంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. సో మీరు కూడా ఈ సమ్మర్లో రండి, ఈజీ టెక్నిక్స్తో ఇంగ్లీష్ నేర్చుకోండి. సో ఇప్పుడు ABలు అయిపోయినాయి. ఇప్పుడు C చూద్దాం. ABలు కూర్చోవచ్చు. C అంటే పాజిటివ్ వేసిన క్వశ్చన్స్. ఆమె రేపు ముంబై వెళ్తుందా? Will she go to Mumbai tomorrow? రైట్ ఆన్సర్. కూర్చోవచ్చు. ఇప్పుడు D నెగిటివ్ వేసిన క్వశ్చన్. ఆమె రేపు ముంబై వెళ్ళదా? Won't she go to Mumbai tomorrow? రైట్ ఆన్సర్. వోంట్ షీ గో టు ముంబై టుమారో. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు పాజిటివ్ WH క్వశ్చన్. ఆమె రేపు ముంబై ఎలా వెళ్తుంది? ఎలా? How will she go to Mumbai tomorrow? How will she go to Mumbai? How will she go to Mumbai tomorrow? మీరు రేపు ముంబై ఎందుకు వెళ్తారు? Why will you go to Mumbai tomorrow? ఆమె రేపు ముంబై ఎందుకు వెళ్తుంది? Why will she go to Mumbai tomorrow? రైట్ ఆన్సర్. మీరు ఆమె రేపు ముంబై ఎందుకు వెళ్ళదు? నెగిటివ్ WH క్వశ్చన్. Why won't she go to దగ్గర Mumbai? పెట్టుకోండి. Why won't she go to Mumbai? వై వోంట్ షీ, మళ్ళీ చెప్పండి. Why won't she go to Mumbai టుమారో. వై వోంట్ షీ గో టు ముంబై tomorrow? టుమారో. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. క్లాప్స్ ఫర్ హర్. కూర్చోండి. ఇప్పుడు చూద్దాం, జనరల్గా అడుగుదాం. ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరేమనుకోవచ్చు అంటే పిల్లలు బట్టి పట్టిండేమో అని అనుకోవచ్చు. ఏం లేదు, ఏది అడిగినా చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయిని చూద్దాం. ఏదైనా మీకు ఏ సబ్జెక్ట్ కావాలి చెప్పండి. కేసీఆర్ అనే సబ్జెక్ట్ తీసుకుందామా? సరే, కేసీఆర్ రేపు నరేంద్ర మోడీని కలుస్తాడు. ఇంగ్లీష్ రేపు KCR will meet Narendra Modi tomorrow. ఈజ్ ఇట్ రైట్ ఆన్సర్? క్లాప్స్ ఫర్ హిమ్. ఆగండి, అన్ని చెప్పాలి. ఇప్పుడు నెగిటివ్ చెప్పాలి. కేసీఆర్ రేపు నరేంద్ర మోడీని కలవడు. KCR won't meet CM Narendra Modi tomorrow. పాజిటివ్ వేసిన క్వశ్చన్. కేసీఆర్ రేపు నరేంద్ర మోడీని కలుస్తాడా? Will KCR meet Narendra Modi tomorrow? కేసీఆర్ రేపు నరేంద్ర మోడీని కలవడా? Won't KCR meet Narendra Modi tomorrow? కేసీఆర్ రేపు నరేంద్ర మోడీని ఎందుకు కలుస్తాడు? Why will KCR meet Narendra Modi tomorrow? రేపు కేసీఆర్ నరేంద్ర మోడీని ఎందుకు కలవడు? Why won't KCR meet Narendra Modi tomorrow? రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇలాగే చూద్దాం, ఈ అబ్బాయిని చూద్దాం. లేవు బాబు. వారు రేపు ఇండియాకి వస్తారు. బాగా వినండి, మీరు కూడా ట్రై చేయండి. వారు రేపు ఇండియాకి వస్తారు. పాజిటివ్ ఆన్సర్ చెప్పు. They will come to India tomorrow. దే విల్ కమ్ టు ఇండియా Tomorrow. టుమారో. రైట్ ఉంటే ఎస్ అనండి. రైట్ ఆర్ రాంగ్? వారు రేపు ఇండియాకు రారు. They won't come to India tomorrow. ఎస్ ఆర్ నో? వారు రేపు ఇండియాకి వస్తారా? Will they come to India tomorrow? ఎస్ ఆర్ నో? వారు రేపు ఇండియాకు రారా? Won't they come to India tomorrow? ఎస్ ఆర్ నో? వాళ్ళు రేపు ఇండియాకు ఎలా వస్తారు? How will they come to India tomorrow? ఎస్ ఆర్ నో? ఓకే. ఆమె రేపు ఎక్కడికి వెళ్తుంది? Where will she go tomorrow? వారు రేపు హైదరాబాద్కి ఎలా వస్తారు?
how will they come to Hyderabad tomorrow? మీరు రేపు గుంటూరుకు ఎందుకు వెళ్తారు? Why will they మీరు రేపు గుంటూరుకు ఎందుకు వెళ్తారు? మీరు రేపు గుంటూరుకు ఎందుకు వెళ్తారు? why will you go to Guntur tomorrow? ఆమె రేపు అమరావతికి ఎందుకు వెళ్తది? ఆమె రేపు అమరావతికి ఎందుకు వెళ్తది? Why will she go to Amaravati tomorrow? వండర్ఫుల్, క్లాప్ క్లాప్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఈజీగా ప్రాక్టీస్ చేస్తే ఆడుతూ పాడుతూ ఆంగ్లం నేర్చుకోవచ్చు. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇంగ్లీష్ వింటే రాదు, వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది. పిల్లలు మీరు కూడా నాతో పాటు చెప్పండి, చేతులు ఇట్లా పట్టుకోండి. ఇంగ్లీష్ వింటే రాదు అనండి. వింటే కొంతవరకే వస్తుంది, అంటే ఎంతవరకైనా వస్తుంది. జై ఆంగ్లేయజ్ఞం. సో 2 తెలుగు రాష్ట్రాలలో ఉండే విద్యార్థి లోకానికి అలాగే ఉపాధ్యాయులకు నేను స్వాగతం తెలియజేస్తున్నానండి. నేను ABCDF అనే కొత్త టెక్నిక్ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నానండి. పెన్ను పేపర్ లేకుండా. పెన్ను పేపర్ చాలా తక్కువగా వాడుతుంటాం. 90% ప్రాక్టీస్ సెషన్సే ఉంటాయి. మీరందరూ కూడా హైదరాబాద్కి వచ్చి ASRDC స్పోకెన్ ఇంగ్లీష్లో ఈజీ టెక్నిక్స్ తోటి ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకుంటూ మేమందరం మీకు చప్పట్లతో స్వాగతం తెలియజేస్తూ సెలవు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ASRD's స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. AS రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ASRD's స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269.